మావోయిస్టు పార్టీకి సంబంధించి కేంద్ర కమిటీలో ఇద్దరు మాత్రమే మిగిలి ఉర్రు. ఒకరు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఆయన భారతదేశంలో లేడు, అడవులలో లేడు, వేరే దేశానికి పోయి తలదాచుకున్నాడు, ఏజ్ మీద పడింది అనేటువంటిది ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నటువంటి మాట. ఇక మిగిలింది మిసిన్ బెస్రా, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టు నాయకుడు. ప్రస్తుతానికి కేంద్ర కమిటీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒకే ఒక నాయకుడు మిసిన్ బెస్రా. ఆయనే ఈ ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 ఏదైతే అమిత్ షా పెట్టినటువంటి డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్ లోపు లొంగిపోతారు అనుకునేది అందరూ అనుకున్నారు. ఇటు పోలీస్ వర్గాలు అనుకున్నాయి, అటు మావోయిస్టు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ సవాల్ చేస్తూ ఇంకా మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతున్నాడు. డెడ్ లైన్ ముగిసిన తర్వాత మావోయిస్టు పార్టీ ఉండకూడదు అనేటువంటిది, మావోయిస్టు రహిత భారతదేశంగా ఉండాలనేటువంటిది అమిత్ షా కలలుగా అన్నాడు. మావోయిస్టు పార్టీ డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగిలి ఉండి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేయాలనేటువంటిది మావోయిస్టు పార్టీ వ్యూహంలో భాగంగా ఉంది. సో డెడ్ లైన్ దాటిన తర్వాత బ్రతికి ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు ప్రస్తుతానికి ఇద్దరిలో మిసిన్ బెస్రా యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన లక్ష్యంగా సుమారు 10-15 వేల మంది ఇప్పటికి కూడా ఆయనను ఎన్కౌంటర్ చేయడం కోసం, ఆయనను పట్టుకోవడం కోసం కుమ్మింగ్ చేస్తున్నారు జార్ఖండ్లోని సరండా అటవీ ప్రాంతంలో. మరి నిన్న పెద్ద ఎత్తున ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఇద్దరి మధ్యలో. ఇటు మావోయిస్టులకు సంబంధించి, అటు మిసిన్ బెస్రా మావోయిస్ట్ పార్టీకి ఆ నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ, ఇటు భద్రతా బలగాలకు సుమారు చాలాసేపు ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎదురు కాల్పులు జరిగినాయి. మరి దానికి సంబంధించి మిసిన్ బెస్రా తప్పించుకున్నాడా, ఏం జరిగింది, ఎదురు కాల్పులు ఎలా జరిగినాయి, మిసిన్ బెస్రా ఎందుకు ఇంకా కొనసాగుతున్నాడు, ఒకసారి డెప్త్ గా మనం మాట్లాడుకుందాం. టార్గెట్ మిసిన్ బెస్రా. జార్ఖండ్ లో ఆయనను టార్గెట్ చేస్తూ కుమ్మింగ్ ముందుకు పోతున్నాయి భద్రతా బలగాలు. జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్ కూడా జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా సరండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఇటు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ₹1 కోటి రివార్డు ఉన్నది మిసిన్ బెస్రా మీద. ఆయన మావోయిస్ట్ పార్టీకి ప్రస్తుతానికి అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిన్ బెస్రా. ఈయన లక్ష్యంగా, ఈయనను చంపడం కోసం, ఈయనను ఎన్కౌంటర్ చేయడం కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. ఈ ఉదయం సరండా అటవీ ప్రాంతంలో, బాబుదేరా అటవీ ప్రాంతంలో కోబ్రా బెటాలియన్ జవాన్లు, అట్లాగే జార్ఖండ్ జాగ్వార్, తర్వాత ఆ జిల్లాలు, ఆ అటవీ ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాల పోలీసు యంత్రాంగం అంతా కూడా కుంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలైనవి. ఈ విషయాన్ని నేను చెప్తుంది కాదు, ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ధృవీకరించిండు. మిసిన్ బెస్రా కోసం భద్రతా దళాలు జల్లెడబడుతున్నాయి. ఈ కుంబింగ్ జరుగుతుండగా తారసపడ్డరు కొంతమంది మావోయిస్టులు కాల్పులు జరిపిరనేటువంటిది ఆ ఉన్నతాధికారి చెప్తున్నటువంటి మాట. కానీ ఎక్కువ సంఖ్యలో 4-5 వేల మంది ఉన్నటువంటి పోలీసుల మీదకి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మావోయిస్టులు కాల్పులు జరుపుతారా, లేదా ప్రాణభయంతో ఎక్కడికైనా వెళ్ళిపోతారా? కాబట్టి ముందుగానే పోలీసులు కాల్పులు జరిపిరు, ఆ తర్వాత మావోయిస్టులు జరిపిరు అనేటువంటిది ఈ పౌర హక్కుల సంఘం నేతలు చర్చిస్తున్నటువంటి అంశాలు. సో ఇక్కడ దీంతో ముందు మావోయిస్టులే కాల్పులు జరిపితే ప్రతి కాల్పులు బలగాలు జరిపినాయి అనేటువంటిది ఆ పోలీసు ఉన్నతాధికారి చెప్తున్నటువంటి మాట. ఈ ఎన్కౌంటర్లో కొంతమంది మావోయిస్టులు చనిపోయినరు అని అనుమానిస్తున్నామని, అయితే మృతదేహాలు ఇంకా ఇప్పటి వరకు లభ్యం కాలేదు, ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారి చెబుతున్నాడు. మరి ముమ్మరమైనటువంటి ఆపరేషన్ కీలక దశకు వచ్చిన క్రమంలో కూడా లొంగిపోకుండా, ప్రాణం పోతదే అనేటువంటి భయం లేకుండా ఇంకా అజ్ఞాతంలోనే, సాయుధ పోరాటంలోనే కొనసాగుతున్నాడు మిసిన్ బెస్రా. దేశంలో మావోయిస్టుల ఏరువేతకు కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31, 2026 డెడ్ లైన్ ఈ ముగిసిన నేపథ్యంలో మిగిలి ఉన్న కొద్ది మంది సాయుధ దళాలను తుడిచిపెట్టాలనేటువంటి
ఉద్దేశంతో భద్రతా బలగాలు ఆ సరండ అడవుల్లో జల్లెడబడుతున్నాయి, అడుగడుగున జల్లెడబడుతున్నాయి. దేశం నుంచి మావోయిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి నిండు సభలో పార్లమెంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనం చూసినాం. ప్రస్తుతం జార్ఖండ్ అడవుల్లో దాదాపు 3 నుంచి 5,000 మందికి పైగా సిబ్బందితో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఎవరి లక్ష్యంగా? మిసిర్ బెస్రా లక్ష్యంగా కొనసాగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ మిసిర్ బెస్రా, ఎవరైతే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా ఉన్నాడో ఆయన గురువు కిషన్ దాల్ లేఖ రాసిండు. ఆ లేఖ నిజమైనటువంటిది పోలీసులు చెప్తున్నారు, ఆ లేఖ నిజం కాదనేటువంటిది కొంతమంది చర్చిస్తున్నారు. ఏదైనా బెస్రా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటిది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల విశ్వసనీయ సమాచారం. అయితే ఇంకొక చర్చ, దేశంలో నక్సలిజం అంతమైనట్టేనా? మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఏంది అసలు నక్సలిజం అంతమైందా అనేటువంటిది ఒకసారి చూస్తే, నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 0 అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రకటించింది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో కొత్త ఫేజ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారట. కొత్త ఫేజ్ ఆపరేషన్ ఏంటి? మావోయిస్టులో సంబంధించి పోలీసులు కొత్త అధునాతనంగా మావోయిస్టులు లేని ప్రాంతాలలో ఈ పోలీసులపై ఒక పని చేస్తున్నారు. ఆ పని ఏంటి? ఆ కొత్త ఫేజ్ ఆపరేషన్ ఏంటి కూడా చర్చించుకుందాం. భారతదేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లా ఒక్కటి కూడా లేదని కేంద్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత, అంటే 50 సంవత్సరాల తర్వాత దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా ఒక్కటి కూడా లేదని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది, వెల్లడించింది. నేషనల్ పాలసీ యాక్షన్ ప్లాన్ కింద 9 రాష్ట్రాలు, అంటే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అట్లాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈ రాష్ట్రాలకు సంబంధించి ఒక అధికారిక సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నేను చదివినటువంటి రాష్ట్రాలకు పంపించింది. మార్చి 27వ తేదీన నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భం జిల్లాలు ఉన్నట్లు కేంద్రం నోటిఫై చేసింది. తాజాగా ఏప్రిల్ 8న రాష్ట్రాలకు పంపిన సందేశంలో ఒక్క జిల్లా కూడా నక్సల్స్ ప్రభావిత జిల్లాగా లేదని స్పష్టంగా తన లేఖలో పేర్కొంది. అయితే 9 రాష్ట్రాల్లో 37 జిల్లాలను లెగసీ ట్రస్ట్ జిల్లాలుగా ఒక కన్సర్న్ జిల్లాగా సూచించింది. ఈ జిల్లాల్లో నక్సల్స్ ప్రభావితం లేదని, వారి కదలికలే లేవని, కానీ మళ్ళీ ఆ సవాల్ పునరుద్ధరణ చెందకుండా సెక్యూరిటీ మోహరింపు కొంతకాలం కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మన దేశం నుంచి నక్సలిజాన్ని అంతం చేస్తామని అందుకు మార్చి 31వ తేదీన కేంద్రం డెడ్లైన్ గా విధించింది. కేంద్ర హోంశాఖ మంత్రి మార్చి 31న పార్లమెంట్లో కూడా అదే ప్రకటించిండు. దేశంలో దాదాపు ఏమని ప్రకటించిండంటే, దేశంలో దాదాపు నక్సలిజం అంతమైందని స్పష్టం చేసిండు. ఈ డెడ్లైన్ ముగిసిన తర్వాత హై లెవెల్ సెక్యూరిటీ సంబంధించి సమీక్ష చేపట్టారు. అంటే ఎంతమంది ఈ దేశంలో ఇంకా మావోయిస్టులు ఉన్నారు, అగ్రనాయకులు ఎవరున్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, లొంగిపోవడానికి ఏమన్నా అవకాశం ఉన్నా, ఇట్లా సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లా లేదని రాష్ట్రాలకు సూచించినట్లు అధికారులు పీటీఐ ఏజెన్సీకి వెల్లడించారు. మొత్తం మీద ఆ జార్ఖండ్లో మిసిన్ బెస్రా టార్గెట్ చేస్తూ భద్రతా బలగాలు కుమ్మింగ్ చేస్తున్నాయి, సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నాయి. అయితే ఛత్తీస్గఢ్లో కొత్త ఫేజ్ ఆపరేషన్ తీసుకొస్తున్నారు. ఏంది? అక్కడ మావోయిస్టులు లేరు అని చెప్పి చెప్తున్నప్పటికీ మళ్ళీ మావోయిస్టులు లేకుండా పోలీసులు అడవులకు పోయి ఏం చేస్తున్నారు? ఈ ఫేజ్ ఆపరేషన్ ఏంటి అని మనకు అనుమానం కలుగుతా ఉంది. ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లో బస్తర్, రాజ్నందగావ్ లో భద్రతా బలగాలు కొత్త దశ ఆపరేషన్ ని ప్రారంభించారు. బలగాలు ఈ ఆపరేషన్ లో ఎన్కౌంటర్లు, మావోయిస్టుల అరెస్టులు లక్ష్యంగా పెట్టుకోలేదు. మావోయిస్టుల కోసం అడవులలోకి ఈ భద్రతా బలగాలు పోవడం లేదు. మరి ఎందుకు పోతున్నారు అన్నప్పుడు ఒకసారి చూద్దాం. భద్రతా బలగాలు లక్ష్యంగా, అంటే ఈ అడవులలో పోలీసులకు సంబంధించి మావోయిస్టులతో కుమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆ పోలీసులు ఈ అడవులలోకి రాకుండా ఉండేందుకు మావోయిస్టులు కొన్ని మందు పాత్రలు, ఐఈడి మందు పాత్రలను పెట్టిర్రు. ఇప్పుడు మావోయిస్టులు లేరు. సామాన్య జనం అడవుల వెంట పోయినప్పుడు అవి ఇబ్బంది కలిగించేటువంటి, అవి పేలిపోయి ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భద్రతా బలగాలు లక్ష్యంగా గతంలో పాతిపెట్టిన మందు పాత్రలు, ఐఈడీలను గుర్తించి వెలికి తీయడానికి, నక్సలైట్ల ఆయుధాల డంపు, బంగారం, నగదును స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆపరేషన్ చేపట్టిరట.
అయితే ఇదివరకే లొంగిపోయినటువంటి మావోయిస్టుల నుండి వచ్చినటువంటి సమాచారాన్ని సేకరించి వీలైతే ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులనే పట్టుకొని అడవులకు పోయి ఈ బంగారం వెలికితీతలు, డబ్బులు, ఆయుధాలు, అట్లాగే మందుగుడ్డు సామాగ్రి ఇవన్నీ కూడా డంపులు, బాంబులు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసి ఆయుధాలను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నట. కాబట్టి ఈ భద్రతా బలగాలు ముందుకు పోతున్నాయి. సో భవిష్యత్తులో ఈ ఏరియాలో సామాన్యులు సురక్షితంగా తిరగడం కోసం ఈ కొత్త ఫేజ్ ఆపరేషన్ చేపట్టినట్టు భద్రతా బలగాలు చేపడుతున్నాయి. మొత్తం మీద మిగిలినటువంటి మిషన్ బెస్రా కేంద్ర కమిటీ మావోయిస్టు అగ్రనాయకుడు ఒకడు ప్రస్తుతానికి ఆయన లక్ష్యంగా ముందుకు పోతున్నాడు. ఆయనను ఎన్కౌంటర్ చేసినా లేదా ఆయన లొంగిపోయినా కూడా మావోయిజం దేశంలో అంతమైపోయినట్లే పూర్తి స్థాయిలో అని ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం తహతహలాడుతుంది. మరి దీన్ని సవాల్ చేస్తూ మావోయిస్టులలోనే ఇంకా కొనసాగుతాడా లేదా లొంగిపోతాడా వేచి చూడాల్సిందే.